హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అమ్మఒడి పథకం మీకు అందరికీ తెలుసు కదా. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అందించేది. అంటే చదువుకునే పిల్లలు, అంటే తమ పిల్లల్ని స్కూల్కి పంపించి చదివించేటువంటి తల్లికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది అమ్మఒడి పథకం. అయితే ప్రస్తుత ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకంగా అమ్మఒడి పథకాన్ని పేరు మార్చడం జరిగింది. దాని పేరు తల్లికి వందనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తల్లికి వందనం పథకానికి అర్హులు ఎవరంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అనగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకునేటువంటి విద్యార్థులు అర్హులు. అమ్మఒడి పథకం పొందుకునేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఎవరికైనా 1 లేదా 2 లేదా 3వ తరగతిలోని చిన్నపిల్లలకి ఆధార్ కార్డు లేకపోతే వెంటనే ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు చేయించుకోండి. ఆధార్ కార్డు లేకపోతే తల్లికి వందనం పథకాన్ని కోల్పోతారు. కాబట్టి ముందే అలర్ట్గా ఉండండి. అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. విద్యార్థి ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఈ నాలుగు డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. అయితే ఈ సంవత్సరం తల్లికి వందనం పథకానికి స్కూల్లో అప్లై చేయాలా, సచివాలయంలో అప్లై చేయాలా, ఎక్కడ అప్లై చేయాలనేది ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అమ్మఒడి పథకానికి పొందుకోవాలంటే విద్యార్థి కుటుంబంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు, వారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారే ఉండకూడదు, 4 వీలర్ అనగా కార్ అనేది కలిగి ఉండకూడదు, విద్యార్థి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొంది పెన్షన్ తీసుకునేవారై ఉండకూడదు. అయితే గత ప్రభుత్వంలో నెలకి 300 యూనిట్ల కరెంటు బిల్లు దాటితే ఈ పథకానికి అనర్హులు. అంటే 12 నెలల సరాసరి అనగా యావరేజ్ చూస్తే 300 యూనిట్లు దాటకూడదు. అంటే గత సంవత్సరం అంతా 12 నెలల్లో ఎన్ని యూనిట్ల కరెంటు బిల్లు వచ్చిందో మొత్తం అంతా కూడా కలిపి దానిని 12తో భాగిస్తే వచ్చేది సరాసరి అనగా యావరేజ్. కాబట్టి యావరేజ్ 300 యూనిట్లు దాటకూడదు. ప్రస్తుత ప్రభుత్వం అనర్హత రూల్స్ అనేది ఇంకా ప్రకటించలేదు. కానీ ఒకవేళ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ అనర్హత రూల్స్ అనేది బహుశా అవే కంటిన్యూ చేయొచ్చు, లేదా స్వల్ప మార్పులు చేయొచ్చు, లేదా పూర్తిగా మార్చవచ్చు. లేదా ఈ కరెంటు బిల్లు లేదా 4 వీలర్ ఇలాంటి కరెంటు బిల్లు లేదంటే ఇలాంటి వాటి నుంచి కొద్దిగా వెసులుబాటు కల్పించేటువంటి అవకాశంగా ఉంది. మరి పూర్తి గైడ్లైన్స్ రాలేదు. అఫీషియల్గా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవో ప్రకారం మాత్రం తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. తల్లికి వందనం పథకం పొందుకోవాలంటే విద్యార్థికి ఆధార్ కార్డు ఉండాలి, విద్యార్థి తల్లికి ఆధార్ కార్డు ఉండాలి, విద్యార్థి తల్లికి రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ప్రస్తుతం ఈ సంవత్సరం 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి తల్లికి వందన పథకానికి అప్లై చేసుకుంటే ఇంతకు ముందు చదివినటువంటి 9వ తరగతిలో 75% హాజరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అప్పుడే ఈ పథకానికి అర్హులు. కాబట్టి చిన్నపిల్లలు, ఒకవేళ మీ పిల్లలు 1వ తరగతి 2వ తరగతి పిల్లలు ఎవరైనా అయితే వారికి ఒకవేళ ఇంకా ఆధార్ కార్డు లేకపోతే మీరు వెంటనే వెళ్ళి ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్ నమోదు చేయించుకోండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తే త్వరలో తెలియజేస్తాను. ఈ తల్లికి వందనం పథకం ఎక్కడ అప్లై చేయాలి, స్కూల్లో అప్లై చేయాలి లేదా సచివాలయంలో అప్లై చేయాలా, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అప్లై చేయాలనేది ఇంకా వివరాలు రాలేదు. ఆ వివరాలు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. కాబట్టి అమ్మఒడి పథకానికి అర్హత సాధించే వాళ్ళు ఖచ్చితంగా తల్లి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందో లేదో, ఆధార్ కార్డుకి లింక్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే విద్యార్థికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడే సచివాలయంలో అప్లై చేసుకోండి. మీరు అమ్మఒడి పథకానికి డేట్ ఇచ్చేసిన తర్వాత ముగించేలోపు ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రాకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు. సమయం ముగిసిపోతే మీకు ఈ పథకానికి అర్హత కోల్పోతారు. కాబట్టి ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థికి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వెంటనే అప్లై చేసుకోండి. తర్వాత విద్యార్థి తల్లి ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. విద్యార్థికి తల్లికి ఆధార్ కార్డులు కలిగి ఉన్నారో లేదో కూడా చెక్ చేసుకోండి. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం డబ్బులు వస్తాయా? అంటే ఉదాహరణకి 2 పిల్లలు ఉంటే ఇద్దరికి చెరువు 15,000 చొప్పున 30,000 వస్తాయా, లేదా ఒక్కరికే వస్తాయా అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవోలో తల్లి తన కుటుంబంలో ఉన్న పిల్లలను చదువుకోవడానికి బడికి పంపిస్తే ఆ తల్లికి 15,000 తల్లికి వందనం పథకంలో ఇస్తాము అని మాత్రమే ఉంది తప్ప ఒక్కరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా
లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా అనేది మాత్రం స్పష్టంగా మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించి తర్వాత వేరొక జీవో ఇవ్వచ్చు, లేదా ఈ జీవోని సవరించవచ్చు. ప్రస్తుతానికైతే తన పిల్లల్ని చదివించే తల్లికి 15,000 ఇస్తామని మాత్రమే జీవోలో మెన్షన్ చేశారు. గమనించండి. పూర్తి వివరాలు వచ్చిన వెంటనే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం. అందరికీ వందనాలు.